హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూశారు కదా, సో ఇబ్బందుల్లోని ఇబ్బంది అనమాట. అసలు మొబైల్కి ఏమీ చేయలేదండి మేము. అసలు ఎలా ఉన్న మొబైల్ అలానే ఉందన్నమాట. సో మార్నింగ్ మా వారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు అనమాట ఇలా బ్లూ కలర్లో మొబైల్ స్క్రీన్ పైన ఇలా వచ్చేస్తూ ఉందన్నమాట. ఆ కలర్ వచ్చేసరికి ఒక్క దగ్గర ఉండలేదు, మొబైల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఏంటా అనేసి కొంచెం కంగారు పడ్డామన్నమాట. సో ఆయనకి అడిగితే ఆయన అసలు మొబైల్ అసలు ఎక్కడ కూడా పడలేదు, కానీ ఎందుకు ఎలాగవుతుందో తెలియదు అనేసి పాపం ఆయన కూడా చాలా కంగారు పడిపోయారు. మొబైల్ తీసుకొని 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడే ఈ రిపేర్ అయితే వచ్చేసింది. 1 ఇయర్ 5 డేస్ అయిందనమాట. సో రియల్మీ వాళ్ళైతే ఆ ఆఫీస్ వాళ్ళు మొబైల్ తీసుకోలేదండి. ఎంతవరకు కూడా 5 డేస్ ఎక్కువైపోయింది, మీ మొబైల్ మీరునే బాగు చేసుకోవాలని అయితే చేతులు ఎత్తేసాడనమాట. సో మేము వచ్చేసరికి ఇంకా మొబైల్ షాప్లో చూపిస్తే ఈ డిస్ప్లే మొత్తం మార్చాలండి, ఈ బ్లూ కలర్ మొబైల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ డిస్ప్లే అయితే మార్చాలి. ఒరిజినల్ డిస్ప్లే వచ్చేసరికి ఒక దగ్గర 7,000 చెప్పారు, ఇంకో దగ్గర వచ్చేసరికి 5,000 చెప్పారు. రియల్గా చెప్పాలంటే అసలు ఈయన మొబైల్ వచ్చేసరికి పిల్లల దగ్గర కూడా వెళ్ళనివ్వరనమాట. అంత జాగ్రత్తగా చూసుకుంటారు. తుడిసిందే 100 సార్లు తుడుస్తూనే ఉంటారు మా వారు. నా మొబైల్ ఇంకా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తానన్నమాట, పిల్లలు వాడతారు. అండ్ నేను యూట్యూబ్ కోసం వీడియోలు తీస్తాను, యూట్యూబ్ గురించి అన్నీ. సో రఫ్ అండ్ టఫ్గా నా మొబైల్ యూజ్ చేస్తాను, కానీ పాపం ఈయన మొబైల్ అనేది రఫ్ అండ్ టఫ్గా అస్సలు యూజ్ చేయరు అనమాట, ఎవరికి ఇవ్వరు. కానీ అనుకోకుండా వచ్చేసరికి ఇలా అయిపోయేసరికి కొంచెం ఫుల్ అప్సెట్లో అయిపోయామన్నమాట. ఇప్పటికే ఊరికి వెళ్ళి వచ్చాము, ఊర్లో మ్యారేజ్ జరిగింది. సో హడావుడి అండ్ డ్యూటీలు తక్కువగా మా వారు ఈ నెల చేయడం కొంచెం ఇబ్బందుల్లోనూ మళ్ళీ ఈ ఇబ్బంది వచ్చి పడింది. పెద్దలు అంటూ ఉంటారనమాట, కొన్ని దగ్గరలు ఈ మాట అయితే విన్నాను, ఇల్లు కట్టిన డబ్బులు అంటే ఇల్లుకు పెట్టుబడి పెట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి రమ్మంటే రావు కదా. సో అలానే ఈ మొబైల్స్ ఎన్ని డబ్బులు ఇచ్చి కొన్నా సరే అసలు వెనక్కి రమ్మన్న రావన్నమాట. మనం కొనేటప్పుడు 20-30 వేలు కొంటాము, అది ఇచ్చేటప్పుడు ఒక 2,000-3,000 మన చేతిలో పెడతాడనమాట దుకాణం. మా వారికి ఈ మొబైల్ అంటే చాలా ఇష్టం అనమాట. సో చాలా కాస్ట్ పెట్టి మరీ కొనుక్కున్నారు, చాలా జాగ్రత్తగా కూడా యూజ్ చేస్తున్నారు. కానీ ఇలా సడన్గా అయ్యేసరికి ఫుల్ అప్సెట్ అనమాట. నైట్ భోజనం కూడా కరెక్ట్గా చేయలేకపోయారు, ఏదో గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది ఆయనకి. ఏ వస్తువైనా సరే చేతిలో ఉండేటప్పుడు విలువ తెలియదు అనమాట. సో అది చేయి జారినాకే విలువ తెలుస్తుంది. అలానే ఈయన పరిస్థితి కూడా అయిపోయింది. ఈయనే కాదు, ఎవరి పరిస్థితి అయినా అంతేనమాట. సో నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే, సో ఫ్రెండ్స్ మొబైల్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. నేను యూట్యూబ్లో టైప్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సో మొబైల్ అబ్బాయిలు ఏం చేస్తారంటే వెనక్ సైడ్ పాకెట్లో పెడుతుంటారు కదా, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కూర్చుడిపోతారనమాట. ఆ మొబైల్ పైన కూర్చుడిపోయినా ఇలా మొబైల్ పైన స్క్రీన్ అనేది ఇలా స్ప్రెడ్ అయిపోద్ది అనేసి అయితే చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి వాటర్ కానీ ఒక్క డ్రాప్ కాదండి, డ్రాప్లో సగం వెళ్ళినా సరే ఆ లిక్విడ్ అంటే మొబైల్లో ఉంటుంది అనమాట. సో అది అలా స్ప్రెడ్ అయిపోద్ది అనేసి అయితే చెప్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి మొబైల్ దగ్గర. సో అది పోతే మాత్రం చాలా ఇబ్బంది, వేలల్లో ఖర్చు పెట్టాలి, రూపాయలు. ఇలా లైట్గా కలర్ వచ్చినా సరే స్ప్రెడ్ అయిపోద్దండి మొబైల్ అంతా. ఒక 2-3 రోజులకి పక్కా ఈ మొబైల్కి వచ్చేసరికి రిపేర్ అవ్వదన్నమాట. సో డిస్ప్లే అనేది మార్చాలి. సో నేనైతే ఎవరికైనా పనికొస్తుంది కదా అనేసి ఈ వీడియో అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. ఇప్పట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే బాత్రూమ్కి మొబైల్ కూడా తీసుకెళ్ళి యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాంటి వాళ్ళకి మాత్రం తస్మా జాగ్రత్త అనేసి అయితే చెప్పగలను. సో చాలామంది బాత్రూమ్లకి వెళ్ళి మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు బయటకు కనబడలేండి. సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్క నీళ్ళు చొక్క వెళ్ళినా సరే ఇంక మొబైల్ ఎంతేనమాట. సో జాగ్రత్త అనేసి చెప్తున్నాను అంతే, ఇంకేం లేదండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ టైం పాప అయితే సెలవుల తర్వాత స్కూల్కి వెళ్తుంది. సో హోంవర్క్లు రాయలేదనేసి మేడం నాకు ఎన్ని కొడతారో ఏంటో అనేసి అయితే నాతో చెప్పుకుంటుంది. మార్నింగ్ 6 కల్లా నేను ఆలు టమాటా కర్రీ అయితే చేసేసాను, అండ్ చపాతీ అయితే టిఫిన్ పెట్టాను అనమాట. సో రైస్ పెడతానంటే అస్సలు టీచర్స్ ఊరుకోరు, అందుకోసమే ఇంకా ఇలా చేసాను. అండ్ మార్నింగ్ తాగడానికి రాగి జావ అనమాట. సో ఇంట్లో తాగేసి వెళ్ళడానికి రాగి జావ చేసేసాను. రాగి జావ తాగేసింది అండ్ రెడీ అయిపోయింది. ఆటో మాత్రం రావడం లేదు, చాలాసేపు వెయిట్ చేసింది. కానీ ఆ ఆటో ఆయన కొత్త ఆయన అంట. సో ఈ పిల్లకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ మా వారు వచ్చేసరికి డ్రాప్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నారనమాట. చూసారు కదా, మేము ఉంటున్న ఏరియా అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పక్కన చిన్న ప్లాస్టిక్ దుకాణాలు పెట్టారనమాట, క్రాప్ దుకాణము. సో
అక్కడే కొంచెం గలీజ్గా అనిపిస్తుంది కానీ మిగతాదంతా బాగుంటుంది. పచ్చటి పొలాలకే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా. సో మార్నింగ్ లెగ్గానే మా వారికి ఆఫీస్ నుండి ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ అనమాట. సో ఇంకా పాపని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తూ ఒక పక్క పాపకి టైం అయిపోతుందని పైకి చూస్తూ ఉంది. ఇంకొక పక్క వచ్చేసరికి మా వారు ఎప్పుడు పాపకి స్కూల్ దింపడానికి వెళ్ళినా సరే మా ఇంటిగల వాళ్ళ పాపను కూడా స్కూల్ అక్కడే అనమాట దింపండి అనేసి అయితే చెప్తూ ఉంటుంది. సో అందుకోసమే ఆ పాపని పిలుస్తూ ఉందన్నమాట. ఫైనల్గా పాప వచ్చినాక వాళ్ళు అటు వెళ్ళినాక ఇంకా మా వారికి వేడి వేడి చపాతీలు చేసి క్యారేజ్ అయితే పెట్టేశానమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇంకా మిగతా పనులు అయితే రొటీన్. బాయ్ బాయ్.